చికెన్ చేసుకునే విధానం. ఫస్ట్ చికెన్ని కడుక్కోవాలి 3 times. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కడుక్కోవాలి మంచినీళ్ళతో. తర్వాత దాన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఒక గరిటె ఆయిల్, కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, స్పైసీ లవర్స్కి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయి తీసుకొని స్టవ్ అంటించుకొని కళాయిలో 2 గరిటెల నిండా కాదు మనకు తగినంత వేసుకొని, తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని సన్నగా కట్ చేసుకొని, ఒక 4 చిల్లీస్ పచ్చిమిర్చి 2 కలిపి వేసేసుకోవాలి. అవి 2 అంటే బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగడం కోసం కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే తొందరగా మనకు వేగుతుంది ఆనియన్ అనేది. దాని తర్వాత చికెన్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దానిలోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకొని మనం లిడ్ పెట్టుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది. అలా ఆవిరి పడితే ముక్క బాగా చక్కగా ఉడికిద్ది అన్నమాట. ఇది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్సే కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. న్యూలీ మ్యారీడ్ కపుల్స్, కొత్తగా రెసిపీస్ ట్రై చేసే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఈజీ మెథడ్ నా ఇదిలో చెప్తున్నాను. తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10-15 minutes అలా ఉంచిన తర్వాత అలా ఉడుకుతుంది. తర్వాత కొంచెం మనం గరం మసాలా యాడ్ చేద్దాం. కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ కొంచెం సేపు అలాగే సిమ్లోనే ఉడికనిస్తే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ చాలు గరం మసాలా. చక్కగా ఉడికిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్లో వాటర్ పోసుకోండి. మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సాల్ట్ ఏమైనా కావాలన్నా, స్పైసీ ఏమైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, మీకు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి. జస్ట్ ఇంకొక 5-10 minutes అలా మళ్ళీ పెట్టుకొని లిడ్ అంతే ఫినిష్. చికెన్ రెడీ. సండే పప్పుచారు అండ్ చికెన్ గ్రేవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.